ఈరోజు మీలో కూడా చాలామంది మీ మీదకి వచ్చే శ్రమలను చూసినప్పుడు, మీకు ఎదురవుతున్న కష్టాలను చూసినప్పుడు, మీ బ్రతుకుల్లో ఎదురవుతున్న ఆ వ్యతిరేక పరిస్థితులను గమనించినప్పుడు మీలో చాలామంది భయపడే వాళ్ళు ఉంటారు. భయము అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ భయము మనిషి బ్రతికుండగానే చనిపోయినంత బాధను కలిగిస్తుంది. భయం. భయపడే వారందరితో ప్రభు అనే మాట ఏమిటనంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు అని తనను నమ్మిన వారికి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. యాకోబు కూడా ఒంటరిగా ఉన్న వేళలో భయపడ్డాడు. యాకోబుతో కూడా ఇదే అంటాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. చెప్పకూడదు గట్టిగా. అప్పుడు యాకోబు కూడా ఒక మాట అంటాడు, నీవు నిజముగా నాకు తోడయ్యుండి నేను వెళ్ళు ప్రతి స్థలమందు నన్ను కాపాడి, అంటే నా ప్రాణానికి ఏ కీడు కలగకుండా కాపాడి, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నీవు నాకు దయచేసిన ఎడల నీవు నాకు ఇచ్చు యావత్తులో నేను నీకు 10వ వంతు ఇస్తానన్నాడు. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ సహోదరి పేరు రత్నమ్మ. ఈమె గోయిని దీని నుంచి రావడం జరిగింది. ఈమె సాక్ష్యం ఏంటంటే, విపరీతంగా తలపోటు వస్తూ ఉంటుందట. గత 2 సంవత్సరాలుగా ఆ తలనొప్పితోటి బాధపడుతూ ఉంది. తలలో ఉన్న నరాలను చేతులతో పట్టుకుని లాగేస్తున్నట్టు బాగా అంత నొప్పి వస్తూ ఉంటుందట. అలాంటి ఈమె హాస్పిటల్ చూపించుకుంటే డాక్టర్లు ఏవో మెడిసిన్ ఇస్తున్నారు, కానీ ఆ నొప్పి తగ్గడం లేదు, ఏ ప్రాబ్లం లేదంటున్నారట. ఈమె డాక్టర్లు చూపించినా సరే ఆ నొప్పి తగ్గడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటే, వీళ్ళ ఊరి నుంచి ఒక సహోదరి మన ప్రార్థనకు వస్తుందట. ఆమె చెప్పిందట, అమ్మా నువ్వు నాతో పాటు ప్రార్థనకు రా నంద్యాల, అక్కడ దైవజనుడు క్రీస్తు రాయబారి గారు అనే ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన చేత నీకు ప్రార్థన చేయిస్తాను, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, విశ్వాసంతో ఈమెకి చెప్పడం జరిగిందట. నేను అక్కడికి వెళితే నాకున్న ఈ సమస్యను దేవుడు తీసివేస్తాడన్న విశ్వాసంతో ఈమె ఈ ప్రార్థనకు వచ్చిందట. వచ్చిన మొదటి నెలలోనే ఈమెకున్న సమస్యను దైవజనునికి చెప్పడం జరిగింది, క్రీస్తు రాయబారి గారికి. ఆయన ఈమె తలపైన చేతులుంచి ప్రార్థన చేశారట. ఆశ్చర్యకరుడైన దేవుడు 2 సంవత్సరాలు బాధించిన ఆ తలనొప్పి ఆ మరుసటి నెల నుంచి ఏమైపోయిందోనయ్యా, తలనొప్పి అంటూ లేదు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈరోజు సాక్ష్యం చెప్తూ ఉంది. కృతజ్ఞతగా 5,000 రూపాయలు టీవీ పరిచర్య కూడా ఇచ్చానని చెప్పేసి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్,
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈ సహోదరి గోవిందుని నుంచి రావడం జరిగింది. ఈమె పేరు ఆనందమ్మ గారు. 3 ఏళ్లుగా గర్భసంచికి సంబంధించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారట. మందులు వాడుతున్నా అది నయం కాక బాధపడుతూ ఉన్నారు. వీళ్ళ అక్కగారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతావు హాస్పిటల్ చుట్టూ, నా వెనుక దైవజనుడు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను రా, అక్కడ ప్రార్థన చేస్తారు, దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడని చెప్పేసి వీళ్ళ అక్క చెప్పిన మాటను బట్టి 4 మాసాలుగా విశ్వాసంతో నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. గత నెలలో వీరు ఒక తీర్మానం చేసుకున్నారు, అయ్యా నన్ను బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా, మీ పని కొరకు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటారు, సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి గత నెలలో వీరు తీర్మానం చేసుకుని టీవీ పరిచర్యకు నేను వచ్చే నెలలో వాడబడతానయ్యా అని చెప్పేసి చేయెత్తానండి. ఆనాటి నుండి నాకున్నటువంటి బాధ ఎటుపోయిందో పోయింది. మరలా నేను వెళ్ళి ఎక్కడైతే చూపించుకుంటున్నానో అదే ప్లేస్లో పరీక్షలన్నీ కూడా చేయించుకుంటే నా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ లేదని నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 3 ఏళ్లుగా పడుతున్న నా బాధ ఏదైతే ఉందో నాలో ఇప్పుడు లేదు. దేవుడు దానిని మటుమాయం చేశాడు. అందును బట్టి సాక్ష్యం పంచుకొని ఈరోజు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు వచ్చి ఉన్నాను. నేను అనుకున్న తీర్మానం మొక్కుబడి తీర్చుకొని ఉన్నానని చెప్పేసి ఆనందమ్మ గారు గోవిందుని నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు.